లెసన్ ఏంటంటే మనకు నేషన్ అండ్ డైవర్సిటీ. దీంట్లో ఏబీసీ చూసినట్టయితే నేషన్ అండ్ డైవర్సిటీలో ఫస్ట్ మై చైల్డ్హుడ్ అని ఉంది. నో మ్యాటర్, మనకి అసలు చదవాల్సిన అవసరం లేదు. ఓకేనా. దీని ఆథర్ ఎవరో చూద్దాం. ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఫుల్ నేమ్ ఏంటంటే అవుల్ పకీర్ జైనుద్దీన్ అబ్దుల్ కలాం. ఈయన ఎక్కడ పుట్టారు? 15th October 1931న రామేశ్వరంలో పుట్టారండి, తమిళనాడులో ఉంటుంది. ఈ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఎవల్యూషన్ ఆఫ్ ఇస్రో లాంచ్ వెహికల్ ప్రోగ్రామ్. ఇదంతా ఈయనే చూసుకోవడం అనేది జరుగుతుందన్నమాట బాధ్యత. పర్టికులర్లీ ద పిఎస్ఎల్వి కాన్ఫిగరేషన్ సంబంధించి అయితే ఎక్కువగా చూసుకుంటారు. ఫర్ ద డెవలప్మెంట్ అండ్ ఆపరేషనలైజేషన్ ఆఫ్ అగ్ని పృథ్వీ మిసైల్స్ ఫర్ and for building indigenous capability in critical technologies through networking of multiple institutions. ఇదంతా దీని బాధ్యత అంతా ఈయనే తీసుకుంటారని ఇక్కడ చెప్పడం. ఓకేనా. నెక్స్ట్, ఇన్ దిస్ లిటరరీ పర్స్యూట్ 4 of అబ్దుల్ కలాం బుక్స్ ఏవైతే ఉన్నాయో, వింగ్స్ ఆఫ్ ఫైర్, ఈయన సాహిత్యం సంబంధించి వింగ్స్ ఆఫ్ ఫైర్, ఇండియా 2020 ఏ విజన్ ఫర్ ద న్యూ మిలీనియం, మై జర్నీ అండ్ ఇగ్నిటెడ్ మైండ్స్ అన్లీషింగ్ ద పవర్ విత్ ఇన్ ఇండియా, ఇదంతా ఒకటే. సో ఈ 4 బుక్స్ అనేటివి ఇది మనకు చూసుకోవచ్చు అనమాట సాహిత్యానికి సంబంధించి. హ్యావ్ బికమ్ హౌస్ హోల్డ్ నేమ్స్ ఇన్ ఇండియా అండ్ అమాంగ్ ద ఇండియన్ నేషనల్ అవార్డ్. ఇది చాలా ప్రఖ్యాతిగాంచాయి అనమాట, జాతీయానికి పేరు కాంచినట్టుగా చెప్పచ్చు. ఈ బుక్స్ అన్నీ చాలా ఫేమస్ అయ్యాయి. డాక్టర్ కలాం రిసీవ్డ్ హోనరరీ డాక్టరేట్స్ ఫ్రమ్ 30 యూనివర్సిటీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్. 30 ఇన్స్టిట్యూషన్స్ నుంచి మనకు డాక్టరేట్స్ కూడా చాలానే రిసీవ్ చేసుకున్నారనమాట. హీ వాజ్ అవార్డెడ్ ద కోవేటెడ్ సివిలియన్ అవార్డ్స్. పౌర పురస్కారం కూడా లభించింది. పద్మభూషణ్ లభించింది 1981లో, పద్మవిభూషణ్ 1990లో. పౌర పురస్కారాలు లభించాయి అని. అవి ఏవి అంటే పద్మభూషణ్, పద్మవిభూషణ్, హయ్యెస్ట్ సివిలియన్ అవార్డు భారతరత్న. అత్యంత ప్రధాన పౌర పురస్కారమైనటువంటి భారతరత్న. డాక్టర్ కలాం బికేమ్ ద 11th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. వీటితో పాటు మనకు 11వ రాష్ట్రపతిగా కూడా ఈయన ఎన్నికవడం అనేది జరిగిందనమాట 25th July 2002లో. ఇది మనకు సంబంధించి. ఇంగ్లీష్లో అయితే ఇవేం అడగరండి. గ్లాసరీ చూద్దాము. గ్లాసరీ చూసినట్టయితే ఎర్స్ట్ వైల్ అంటే ఏంటంటే ఫార్మర్, మనకు పూర్వం అనే మీనింగ్లో వాడతాము. ఎర్స్ట్ వైల్ అంటే పూర్వం అనే మీనింగ్లో వాడతాము, లేదంటే ఫార్మర్ అనేది మాజీ అనే మీనింగ్లో వాడతాం. పూర్వము అనేది ఇక్కడ మనకు పూర్వము, ఇదంతా మాజీ. అన్డిస్టింగ్విష్డ్, ఇదంటే నాట్ వెరీ ఇంట్రెస్టింగ్, సక్సెస్ఫుల్ ఆర్ అట్రాక్టివ్, అంత ఆసక్తిగా, అంత సక్సెస్ఫుల్గా, అంత ఆకర్షితులుగా లేనట్టి అనే వాటిని మనము అన్డిస్టింగ్విష్డ్ అంటాము. యాన్సెస్ట్రల్ అండి, పూర్వీకులు అంటాం కదా. సో అలాగా అవర్ గ్రాండ్ పేరెంట్స్, ఫోర్ ఫాదర్స్ అనమాట. మన తాతలు తండ్రులు, ఫోర్ ఫాదర్స్ అంటే మన పితృదేవతలు అని కూడా అంటాము. ఆస్టర్ చూసినట్టయితే సింపుల్ అండ్ ప్లెయిన్. అంటే కఠిన. ఆస్టర్ అంటే కఠిన అని చెప్తాం. సింపుల్ అండ్ ప్లెయిన్ అంటే సాధారణ మరియు సాదాగా ఉండడము అనే మీనింగ్లో చూస్తామండి. ఆర్థోడాక్స్, ఫాలోయింగ్ క్లోజ్లీ ద ట్రెడిషనల్ బిలీవ్స్ అండ్ ప్రాక్టీసెస్ ఆఫ్ ఏ రిలీజియన్. ఒక మతానికి సంబంధించి సాంప్రదాయకమైనటువంటి నమ్మకాలని, ఆ ప్రాక్టీసెస్ని మనం ఇక్కడ ఫాలో అవ్వడము డీప్గా అనే మీనింగ్లో చూసుకోవచ్చు. సమ్మన్, ఇక్కడ మనకు ఆర్థోడాక్స్ అంటే మనం చెప్పాలంటే సనాతన అని చెప్పచ్చు. నెక్స్ట్ సమ్మన్ అండి అంటే పిలువు. టు ఆర్డర్ సంబడి టు కమ్ టు యూ, నువ్వు ఎవరినన్నా చూసి ఇలా రా అని పిలుస్తాం కదా. సో దాన్ని అంటాము. కన్విక్షన్ అనమాట. కన్విక్షన్ అంటే ద యాక్ట్ ఆఫ్ ఫైండింగ్ సంబడి గిల్టీ ఆఫ్ క్రైమ్. ఒక క్రైమ్ పట్ల గిల్టీగా ఫీల్ అవుతున్నాడు అని చెప్పి మనం ఇక్కడ నేరానికి పాల్పడిన వ్యక్తిని గుర్తించేటువంటి చర్యగా చెప్పచ్చు. అంటే నేరానికి పాల్పడిన వ్యక్తిని మనం గుర్తించేటువంటి చర్య అని చెప్పచ్చు, కన్విక్షన్. నెక్స్ట్ సిగ్రిగేషన్ అంటే విభజన, అంటే ది పాలిటీ యాక్ట్ ఆఫ్ సెపరేటింగ్ పీపుల్. ఏదన్నా పీపుల్స్ని మనం సెపరేట్ చేయడానికి వాడేటువంటిది విభజన. సిగ్రిగేషన్. నెక్స్ట్ కన్జర్వేటివ్, అపోజిట్ టు గ్రేట్ ఆర్ సడన్ సోషల్ చేంజ్. అంటే గొప్ప లేదా అకస్మాత్తుగా సామాజిక మార్పుకు వ్యతిరేకం అవ్వడం అనమాట. నెక్స్ట్ రిచువల్స్ అంటే ఆచారాలు అంటాము. ఏ సిరీస్ ఆఫ్ యాక్షన్స్ స్పెషల్లీ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ రిలీజియస్ సెరమనీ. మనకి ఇక్కడ మతపరమైనటువంటి వేడుకల్లో ఉండేటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని మనం ఆచారాలు అంటాము. పర్టర్బ్ టు మేక్ వరీడ్ అండ్ యాంగ్జియస్, ఆందోళనగా ఉండడము. ఆందోళన కలిగించేది మరియు మనకు
ఆందోళననే చెప్పచ్చు, ఆందోళన కలిగించేది అని చెప్పచ్చండి. కన్ఫోర్ట్ ఒక సమస్య, టు డీల్ విత్ ఏ ప్రాబ్లమ్ ఆర్ సిచ్యువేషన్, ఒక సమస్య లేదా ఒక పరిస్థితితో ఎదుర్కోవడం, దాన్ని డీల్ చేయడం, దాన్నే మనం కన్ఫ్రంట్ అంటాం. ఆశావాదం, ఆప్టిమిజం, ఏ ఫీలింగ్ దట్ గుడ్ థింగ్స్ విల్ హ్యాపెన్, మంచి జరుగుతుంది అనేటువంటి భావన ఏదైతే ఉంటుందో దాన్నే మనము ఆప్టిమిజం అంటాం. ఒక ఆశ అంటాం కదా, సో అలాగా ఆశావాదం అని చెప్పుకుంటాం. కాంప్రిహెన్షన్ అవసరం లేదు, వొకాబులరీ చూసుకోవాలి. ఇది చూసుకుంటే నెక్స్ట్, సామ్ సుందర్ హెల్ప్డ్ మీ ఎర్న్ మై ఫస్ట్ డాష్, మై ఫస్ట్ ఇన్కమా, మై ఫస్ట్ వేజెస్సా. ఓకే, టు ఎర్న్ మై ఫస్ట్ ఇన్కమ్ అండి, ఇన్కమ్. హీ రిసీవ్డ్ ఏ ప్రపోర్షన్ ఆఫ్ హిస్ డాష్ ఫ్రమ్ సెల్లింగ్ టామరిన్ సీడ్స్. వేజెస్, దీనికేమో ఇన్కమ్ వస్తుంది, శాలరీ లాగా వచ్చేది. ఇక్కడేమో మనకు వేజెస్ అనమాట. హీ రిసీవ్డ్ ఏ ప్రపోర్షన్ ఆఫ్ హిస్ వేజెస్ ఫ్రమ్ సెల్లింగ్ టామరిన్ సీడ్స్. చింతకాయ గింజలు అమ్మడం ద్వారా తన సంపాదన తాను సంపాదించుకున్నాడు అనే మీనింగ్లో చూడవచ్చు. వేజెస్ అని వస్తుందండి. ఇదైతే ఆఫీస్ పర్పస్ వాడేది ఇన్కమ్ వాడతాము, ఇలాగ కూలీ వారి పనిగా వాడేది ఇలాగైతే మనకు వేజెస్ వాడతాం. హీ ఈజ్ డాష్ అబౌట్ టెక్నాలజీ, హీ ఈజ్ ignorant about technology. However he was found dash of any crime innocent. However he was found innocent of any crime, ఏ దాంట్లో ఏ క్రైమ్లైనా తనే ఇన్నోసెంట్గా కనిపిస్తాడు అని చెప్పి. హీ లాస్ట్ ఆల్ ద వెల్త్, ఇక్కడ 2 ఇచ్చారు చూడండి సెంటెన్సెస్. ఇన్కమ్ ఎక్కడ వాడతాం, వేజెస్ ఎక్కడ వాడతాము, ఇగ్నోరెంట్ ఎక్కడ వాడతాము, ఇన్నోసెంట్ ఎక్కడ వాడతాము అని చెప్పి. ఓకే, మీనింగ్స్ ఏమో 2 ఒకటే వస్తుంది, కానీ ఇక్కడ చూడండి, ఇక్కడేమో మనకు హీ ఈజ్ ఇగ్నోరెంట్ అబౌట్ టెక్నాలజీ అని వాడాము, ఇక్కడేమో ఇన్నోసెంట్ అని వాడాము. సో సెంటెన్స్ని బట్టి మారుతుంది. హీ లాస్ట్ ఆల్ ద వెల్త్ హీ హ్యాడ్ డాష్ ఫ్రమ్ హిస్ ఫాదర్ బికాస్ హీ డాష్ బ్యాడ్ హ్యాబిట్స్. హీ లాస్ట్ ఆల్ ద వెల్త్, ఓకే, ఉన్న సంపద అంతా కోల్పోయాడు. హీ హ్యాడ్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ హిస్ ఫాదర్ నుంచి పొందినటువంటి ఆ సంపద అంతా వెళ్ళిపోయిందంట, పోగొట్టుకున్నాడంట. బికాస్ హీ డాష్ బ్యాడ్ హ్యాబిట్స్, ఎందుకంటే షీ అక్వైర్ బ్యాడ్ హ్యాబిట్స్, ఎందుకంటే తను బ్యాడ్ హ్యాబిట్స్కి గురయ్యాడు, సో అదంతా పోగొట్టుకున్నాడు. మీనింగ్ ఏమో 2 ఒకటే, కానీ ఎక్కడ వాడాలనే చూసుకోవాలి. పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ కుడ్ డాష్ ఈజీలీ, పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ కుడ్ డాష్ ఈజీలీ అంటే బాగా మింగిల్ అవుతారు, కుడ్ మింగిల్ ఈజీలీ. ఓకే, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు పీపుల్స్తో చాలా మింగిల్ అవుతారంట. పీపుల్స్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఈజీగా మింగిల్ అవుతారు. ఓకే, నెక్స్ట్, డాష్ గ్రూప్ ఆఫ్ పీపుల్ డో నాట్ కమ్ టు యాన్ అగ్రిమెంట్, మిక్స్డ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ డో నాట్ కమ్ యాన్ అగ్రిమెంట్. ఇలాగ మిక్స్డ్ గ్రూప్, చాలామంది ఉన్నటువంటి వ్యక్తులందరూ ఒక అగ్రిమెంట్కి రాలేరంట, చాలామంది ఉంటాయి కదా గ్రూప్లో. అట్లాగా పీపుల్ ఇన్ రామేశ్వరం వర్ వెరీ రిగిడ్ అంటే దృఢమైన వస్తుందండి. పీపుల్ ఇన్ రామేశ్వరం వర్ వెరీ రిగిడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెగ్రేషన్ ఆఫ్ డిఫరెంట్ సోషల్ గ్రూప్స్ వల్ల విడిపోవడం వల్ల, వాళ్ళ విభజించడం. ఓకే, డిఫరెంట్ సోషల్ గ్రూప్స్ అలాగా విభజన చెందడం వల్ల వాళ్ళు చాలా దృఢమైన వారిగా తయారయ్యారంట. సుబ్రహ్మణ్య అయ్యర్ అడామెంట్లీ ఆపోజిట్ ఇట్, మొండిగా దాన్ని ఆపోజిట్ చేశాడంట. ఇదేంటి సోషల్ గ్రూప్స్ వల్ల ఏంటి, మీరు అందరూ ఒక కులం బేస్డ్గా ఎందుకు ఇలా వాడడం అని చెప్పి. ఆపోజిట్ ఇట్, ఇక్కడ మనకు అడామెంట్ అంటే మొండిగా, ఇదైతే దృఢంగా అని మీనింగ్లో వస్తుంది. ద కార్ కొలీడెడ్ విత్ ఏ డాష్ వెహికల్. ద కార్ కొలీడెడ్ అంటే ఏంటంటే మనకు ఢీ కొన్నింది అని అర్థం అండి. ద కార్ కొలీడెడ్ విత్ ఏ స్టేషనరీ వెహికల్, ఈ స్టేషనరీ వస్తుంది అంటే స్థిరమైన వెహికల్ని అది గుద్దేసిందంట. ఎప్పుడు, వెన్ వీ ఆర్ గోయింగ్ టు బై సమ్ డాష్ ఫ్రమ్ ద బుక్ స్టాల్. స్టేషనరీ, ఈ స్టేషనరీ అంటే ఏంటంటే బుక్కులు, పెన్నులు, పెన్సిల్ ఇవన్నీ ఒక తావును ఉంటాయి కదా, దాన్నే మనం స్టేషనరీ అంటాం. అంటే ఈ ఉండాలన్నమాట, NERY ఉండాలి. NARY అంటే స్థిరమైన అనే మీనింగ్లో వస్తుంది. స్థిరంగా ఉండే కార్ని గుద్దేసిందంట. సో ఎప్పుడు అంటే వీళ్ళు స్టేషనరీకి వెళ్ళినప్పుడు, బుక్స్ ఏమైనా కొనుక్కుందామని చెప్పి ఓకే వెళ్ళినప్పుడు గుద్దేసిందంట. షీ వాజ్ డాష్ ఇన్ ఏ హ్యూగ్ వైట్ టవల్. ఇక్కడ మనకు సేమ్ మీనింగేనండి. షీ వాజ్ ఎన్విలోప్. వీటికి సంబంధించినటువంటి ఫుల్ క్లాసెస్ అన్నీ మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ ప్లస్ PDFsతో సహా మీకు 500 రూపీస్కే మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోవచ్చు. 3, 4, 5 EVS అంతా మనకు యూట్యూబ్లో ఉండేది ఓల్డ్ కాబట్టి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఉంది. సో ఇక్కడ మనకు న్యూ సిలబస్, న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారం మీకు ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది.
అదేవిధంగా 7th తెలుగు సంబంధించి మొత్తం కంప్లీట్ అయింది. 8th సంబంధించి కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంది. 8th జాగ్రఫీ సంబంధించి, అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి అయితే మోస్ట్ ఇంపార్టెంట్ 9th మ్యాథ్స్కి సంబంధించి కూడా మీకు ఇక్కడ ఆల్ క్లాసెస్ అన్నీ సెమ్ 1 సెమ్ 2 కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా 3rd నుంచి 10th వరకు 3rd to 8th మొత్తం ఉంటాయి. 9th 10th లింక్డ్ టాపిక్స్ అనేటివి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. పీడిఎఫ్స్ అనేటివి కూడా ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంటెంట్ పీడిఎఫ్స్ మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మీకు పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఆడే మీకు క్విక్ రివిజన్ అనేది అయిపోతుంది. ఈ మీరు జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ వీడియోస్ అనేటివి డైలీ వింటూ ఉండండి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉన్నాయి. అదేవిధంగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఇక్కడ కూడా మీకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. సో వీడియోస్ వినడము, వీడికి వచ్చి ఎగ్జామ్స్ రాసుకోవడం కానీ చేసినట్టయితే ఈజీగా మీరు స్కోర్ అనేది 120 పైన అనేది చెయ్యొచ్చు. 3rd to 8th సంబంధించి లెసన్ వైజ్ ఉంటాయి. 9th 10th ఓకే, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్, ఈ విధంగా ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి లెసన్ వైజ్ టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి 499 కోర్స్లో. నెక్స్ట్ సైకాలజీ సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి ఒక వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్, టెస్ట్లు మరియు బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అంతా మీకు ఇక్కడ వీడియోస్ రూపంలో మీకు అంతా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. బుక్ దొరకపోయినా పర్లేదు, ఈ పీడిఎఫ్ అనేది మీకు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేయించుకుని అది చదువుకున్నా కూడా మీకు సరిపోతుందండి. సేమ్ బుక్. దీని నుంచే మనకు టెట్లో సంబంధించి అయితే 25+ బిట్స్ అనేటివి వచ్చాయన్నమాట అవుట్ ఆఫ్ 30 ఎవ్రీ సెషన్లో. సో సైకాలజీ సంబంధించి మాత్రం ఈ బుక్ను మాత్రం మిస్ చేయొద్దండి. కేవలం 99 రూపీస్కే ఉంది. ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. ఆ యాప్లో మీకు ఇక్కడ ఈ 3 కోర్సెస్ అనేటివి మీకు కనిపిస్తాయి. సో పర్చేజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉండాల్సిన కోర్స్ ఏదైనా ఉందంటే ఈ టెక్స్ట్ బుక్ సంబంధించి వీడియోస్ ప్లస్ టెస్ట్ సిరీస్ సంబంధించి. ఓకే, ఇదైతే మీకు మొత్తం టెస్ట్ సిరీస్ అనమాట. ఇదైతే మొత్తం మీకు వీడియో క్లాసెస్ అనేటివి కంటెంట్ సంబంధించి ఉంటాయి. ప్లస్ పీడిఎఫ్స్ అనేటివి ఉంటాయి. డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. వీటి లింకులన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. చూడండి, క్లాసెస్ అనేది వినండి.